సెంటర్ లో ఒక కమిటీ ఉంది, అవసరమైనప్పుడు వాళ్ళని పిలిచి లేదా జూమ్ మీటింగ్ లో మాట్లాడుకుని అపాయింట్మెంట్ దొరికినప్పుడు సార్ మన గైడెన్స్ ముందు నుంచి ఉన్నారు, మోహన్ రావు గారు ఉన్నారు, ఆంజనేయ గారు ఉన్నారు, వీళ్ళందరి సలహాలతో మనం ఎలా మాట్లాడాలి ఇక్కడ. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ మనకు 10 నిమిషాలు ఇస్తాడు, అరగంట ఇస్తాడు. ఆ అరగంటలోనే ఆయన మనం కన్విన్స్ చేసి సార్ మేము కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీతో సమానంగా, యాక్చువల్లీ బిఎస్ఎఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బిఎస్ఎఫ్ లో ల్యాండ్ డ్యూటీ చేస్తున్నాం మేము, వాటర్ వింగ్ డ్యూటీ చేస్తున్నాం, ఎయిర్ వింగ్ డ్యూటీ చేస్తున్నాం, అన్ని బిఎస్ఎఫ్ లోనే ఉన్నాయి. కానీ ఈ బిఎస్ఎఫ్ ఎవరు గుర్తించడానికి రెడీ లేదు. అవి మనం చేసే డ్యూటీలు చెప్పి వాళ్ళతో సమానంగా మమ్మల్ని చూడండి, వాళ్ళకి తగ్గించమని కోరట్లేదు, వాళ్ళతో సమానంగా చూడండి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, గరంలో అయిపోయి ఆ తోడ మారిన లాగా మనకి ఇప్పుడు వాళ్ళ కార్పొరేషన్ రీసెంట్ గా ఏర్పాటు చేశారు. ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి అని మనం ఇప్పటి నుంచే మనం మొదలు పెడితే ఒక 4 రోజుల లోపు మనం చీఫ్ మినిస్టర్ గారిని కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కలిసి ఫైనల్ జీవోస్ వచ్చే ముందే మనల్ని కూడా అందులో యాడ్ చేయగలిగితే, నా ప్రపోజల్ మీరు గ్రూప్ లో చూసుంటారు. ఇవాళ ఈ రోజు కాకపోయినా ఇంకో రోజున మనం ధర్నా చౌక్ లో 100 మంది తెల్ల చొక్కాలు వేసుకుని శాంతియుతంగా ప్లే కార్డులు పట్టుకొని సార్ మేము ఈ డ్యూటీ చేస్తున్నాం, మేము కూడా ఆర్మీతో సమానంగా హక్కుదారులు, మాకు ఈ ఫెసిలిటీస్ ఇవ్వండి. అలా ధర్నా చేస్తే డెఫినెట్ గా మీడియా దృష్టిలోను, మంత్రుల దృష్టిలోను, ఎమ్మెల్యేల దృష్టిలో పడి చీఫ్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు మేము ట్విట్టర్ వారు కూడా చేసాం ఆయనతో. బట్ దానికోసం ఈ మీటింగ్ సార్, దానికోసం ఈ మీటింగ్. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పడింది ఆర్మీ వాడు. యాక్చువల్ గా ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తిరిగినప్పుడు ప్రతి జిల్లా నుంచి కూడా మెమరాండం ఇచ్చారు, సార్ మమ్మల్ని కూడా జవాన్ గా చూడండి. ఆయన ఏదో చెప్పారు సార్, జవాన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. తీరా చూస్తే సైనిక్ కార్పొరేషన్ అడిగారు. సైనిక్ కార్పొరేషన్ అనేటప్పటికీ కేవలం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాత్రమే ఉంది. దాన్ని మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్ వీళ్ళ డ్యూటీ గురించి ఆయనకి చెప్పగలిగితే, ఈ విషయంలో నేను 2023లో మేము గవర్నర్ గారిని కూడా కలిసి 1 గంట సేపు ఇక్కడ గవర్నర్ గారిని కలిసిన వాళ్ళలో ఏడుకొండ గారు, సుబ్రహ్మణ్య గారు వీళ్ళు. గవర్నర్ గారికి కూడా సరిగ్గా తెలియదు బోర్డర్ లో ఆర్మీ ఉందా, బిఎస్ఎఫ్ ఉందా. బోర్డర్ లో ఆర్మీ ఉందంటున్నారు ఆయన డైరెక్ట్. లేదు సార్ బోర్డర్ లో బిఎస్ఎఫ్ ఉంది, ఈవెన్ బోర్డర్ కి ఆర్మీ మేజర్ జనరల్, ఈవెన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ రావాలన్నా సరే కూడా బిఎస్ఎఫ్ పర్మిషన్ కావాలి సార్ అని చెప్పాము. బిఎస్ఎఫ్ డ్యూటీల్లో ఈ బిఎస్ఎఫ్ డ్యూటీని ఆర్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము దేశ సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్నాం, మేము బోర్డర్ డ్యూటీ చేస్తున్నాం. ఇక్కడ కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఆర్మీ వాళ్ళనే దేశ రక్షణగా చూస్తున్నారు. మిగతా వాళ్ళని ఎవరిని చోట్ల సైనికులు అనగానే వాళ్ళు దేశ రక్షణ చేస్తున్నారు. అక్కడ వంట చేసి వచ్చాడు, కానీ ఇక్కడ ఏంటంటే నేను బోర్డర్లో డ్యూటీ చేసి వచ్చాడు. అంటే నేను తప్పు, వంట చేయడం అనేది నేను తప్పు అంటా, కానీ ఆయన బోర్డర్ చూడడం. కానీ ఇక్కడికి వచ్చాడు, నేను బోర్డర్లో డ్యూటీ చేసి వచ్చాను. 16 ఏళ్ళే చేసి వస్తున్నాడు. ఆయనకి ఇక్కడ రాగానే ఒక జాబ్ రెడీగా ఉంటుంది, ఆయనకి ఇక్కడ రాగానే ఒక 5 ఎకరాల పొలం రెడీగా ఉంటుంది, ఆయనకి ఇక్కడ రాగానే ఒక ఫ్లాట్, ఒక స్థలం, ఇల్లు కట్టుకోవడానికి స్థలం రెడీగా ఉంటుంది. హౌస్ ట్యాక్స్ మాఫీ, ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగంలో రిజర్వేషన్. లేలోకి వెళ్ళండి, రిలయన్స్ లోకి వెళ్ళండి, ఎవరైనా ఆర్మీ ఓకే ఇక్కడ నుంచి ఎస్బీఐలోకి వెళ్ళండి, కాలేజీ సీట్లు. ఈవెన్ మన వైస్ ఛాన్సలర్ గవర్నర్ గారు మేము చెప్పినాం సార్ బిఎస్ఎఫ్ కి వీళ్ళకి కూడా ఇవ్వండి అంటే ఎక్కడ ఇచ్చారన్నారు. గ్వాలియర్లో శివాజీ యూనివర్సిటీలో ఇచ్చారని కాపీ కూడా ఇచ్చాం. కానీ గవర్నర్ గారు అసలు 1% కూడా దాని మీద యాక్షన్ అయితే చేయరు. ఇంతవరకు మాకైతే తెలియదు. ఆయన అసలు గవర్నమెంట్ కూడా పంపించారా లేదో కూడా మాకు ఇన్ఫర్మేషన్. ఈవెన్ మాతో దిగిన ఫోటోలు కూడా మాకు ఇవ్వాలి. వాళ్ళ పిఎస్ఓ ఎవరో మీకు ఫార్వర్డ్ చేస్తారన్నారు. ఈ రోజు వరకు అడుగుతూనే ఉన్నాం, కానీ గవర్నర్ గారికి తెలిసినట్టు మాకు ఏ ప్రూఫ్ కూడా ఇవ్వలేదు. ప్రచారం లోపం. ఇప్పుడు కాకినాడ బీచ్ లో 2 ట్యాంకర్లు నిలబెట్టారు రాత్రి శనివారం. యుద్ధ ట్యాంకర్ని 2 అక్కడ పెట్టారు. పబ్లిక్ చూస్తున్నారు, ఆర్మీ ఎక్సైజ్ చేస్తారో, రక్షించేస్తారో. ఈ ప్రసారం ఎక్కువైపోయిందండి. ఇప్పుడు మన వాళ్ళు కమాండెంట్ గారిని 2 సార్లు స్టేజ్ మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అంటే ఆయన ఏమంటారు, నేను అటువంటి చోటకి రానంటారు. మరి మనం ఎలా వెళ్తాం? ఇప్పుడు మనం సహిత అయ్యారు పుల్వామా అటాక్ లో. ఆ రోజు క్యాండిల్ ర్యాలీ చేద్దామని 42 ఫోన్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయలేదు. మేమే 10 మంది మేము చేసాం, బిఎస్ఎఫ్ వాళ్ళు అంతా కలిపి. మన డిపార్ట్మెంట్ మనం కోఆపరేట్ చేయట్లేదు. మనలో ఉన్న ప్రయత్నం లోపం కూడా ఇదే. ఇప్పుడు ఒక మనిషి నిలబడి ఏదైనా చేస్తుంటే ఆ మనిషికి ఒక 10 మంది సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. బట్ ఏంటంటే డిపార్ట్మెంట్ లోనూ ఆర్సీ పర్సనల్ ఉన్నారు. ఎందుకంటే ఒకటి చేస్తుంటే వాడిని చేయి.
ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్దామని 5 టీం రెడీ చేస్తే అందులో ఏం మొక్కేదో లాస్ట్ మూమెంట్ లో ఇద్దరు సార్ మాకు ఆ ప్రాబ్లం మాకు ఇక మనం ఏం చేయలేం ఆ టైంలో. ఇప్పుడు మనం యూనిటీ ఉంటేనే మనం అన్ని జిల్లాలు ఇక్కడికి వచ్చిన 8 జిల్లాలే కాకుండా మిగతా 18 జిల్లాలు అంటే ముందు 13 జిల్లాలు ఉన్నాయి. ఆ కనీసం ఆ 13 జిల్లాలన్నా వచ్చి ఒక స్టేట్ కమిటీగా ఏర్పడి ఒక స్ట్రాంగ్ స్టేట్ కమిటీ పెట్టుకుంటే దాంట్లో కొన్ని రాసాం ఇంకా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, తీసేయాలంటే తీసేయచ్చు. అలా ఒక కమిటీ పెట్టుకొని మనం సీఎంను కలవాలన్నా డిప్యూటీ సీఎంను కలవాలన్నా వీళ్ళని కలవగలరు. వీళ్ళలో ఏంటంటే ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ మాట్లాడే తీరు ఉండాలి, అవతల వాళ్ళకి చెప్పగలిగే తీరు ఉండాలి. తక్కువ టైంలో ఎక్కువ చెప్పి ఆ కార్పొరేషన్ లో మనల్ని కూడా ఒక భాగంగా చేయించగలిగితే అది చాలా బాగుంటుంది. అదర్వైజ్ మనకు కూడా ఎంతో కొంత ఏదో ఒకటి ఇస్తే ఆ కార్పొరేషన్ కాకుండా ఎక్స్-సిఏపిఎఫ్ కార్పొరేషన్ అను లేదా పారామిలిటరీ కార్పొరేషన్ అను హర్యానాలో అర్ధ సైనిక్ బోర్డు ఇచ్చారు. అలాగే మనకు కూడా పారామిలిటరీ బోర్డు ఇవ్వండి, ఏదో ఒకటి అది మనం ట్రై చేయాలి.